ఒకవైపు మారిన జీవనశైలి, మరోవైపు మానసిక ఒత్తిడి ఫలితంగా న్యూరాలజీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇకపై న్యూరాలజీ సమస్యలకై సుదూర పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొట్టమొదటిసారిగా మన జమ్మికుంట పట్టణంలో ఫుల్ టైం న్యూరాలజీ హాస్పిటల్ అమృత న్యూరో హాస్పిటల్ ప్రతిరోజు సేవలందించి మా నిపుణులు డాక్టర్ రాజేందర్ కందికొండ ఎండి డిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఎయిమ్స్ అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కొచ్చి కేరళ నందు ఉన్నత విద్యను అభ్యసించి అక్కడి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన అనుభవం కలిగిన వైద్య నిపుణులచే పక్షవాతం, ఫిట్స్, తిమ్మెర్లు, నరాల బలహీనత, మెడ, వెన్నునొప్పులు, మాట కోల్పోవడం, తలనొప్పి, తల తిప్పుట, కళ్ళు తిరగడం, నిద్రకు సంబంధించిన సమస్యలు, తలకి దెబ్బ తగలడం, మైగ్రేన్, మానసిక ఆందోళన, మతిమరుపు, షుగర్ తో వచ్చే నరాల సమస్యలు, బ్రెయిన్ ట్యూమర్స్, పార్కిన్సన్స్, అటాక్సియా తదితర నరాల వ్యాధులకు చూడబడును. మా వద్ద లభించు వైద్య సదుపాయాలు ఈఈజీ, ఈఎన్ఎంజీ, ఎన్సీఎస్, బెరా, స్పైరోమెట్రీ, బ్రాంకోస్కోపీ, ఈసీజీ, డిజిటల్ ఎక్స్రే, 24 గంటలు ల్యాబ్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. సంప్రదించవలసిన చిరునామా అమృత న్యూరో హాస్పిటల్, డాక్టర్ సత్యం సావిత్రి హాస్పిటల్ ప్రక్కన, వీణవక్ రోడ్, జమ్మికుంట. ఫోన్ నంబర్లు 7889217997, 7889227997. మీ నరాల సమస్యల కోసం నిపుణుల పరిష్కారం, మీ మండల కేంద్రంలోని నిపుణుల వైద్యం. మెదడు, నరాల సమస్యలకు ఇక నుంచి సమాధానం అమృత న్యూరో హాస్పిటల్, జమ్మికుంట. ప్రతిరోజు మీ సేవలో. అక్రమ ఇసుక రవాణాదారులు మానేరు వాగు నుంచి ఇసుక రవాణా చేస్తూ అంతా మా ఇష్టమనే రీతిలో లారీలను ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. వీణవంక మండలంలోని పరివాహక ప్రాంతంలో ఉన్న మానేరు వాగు నుంచి అక్రమ ఇసుక రవాణాదారులు భారీ వాహనాలలో ఇసుకను తరలిస్తూ ఇష్టారాజ్యంగా గ్రామాలలో పార్కింగ్ చేస్తూ అంతా మా ఇష్టమనే పేరులో వ్యవహరిస్తున్నారు. అడ్డదిడ్డంగా లారీలను పార్కింగ్ చేయడంతో కరీంనగర్ నుంచి వీణవంకకు వచ్చే ప్రధాన రహదారి మధ్యలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక రవాణాదారులు ఇసుకను అక్రమంగా తరలిస్తుండటంతో భూగర్భ జలాలు దెబ్బతినడంతో పాటు రహదారులన్నీ ధ్వంసమై ప్రమాదకరంగా మారుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు అక్రమ ఇసుక రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. Jere.